హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, రీసెంట్గా విజయ్ దేవరకొండ అండ్ రష్మిక గారి మ్యారేజ్ అయింది కదా. మరి ఆ మ్యారేజ్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళది ఆ మ్యారేజ్ ఇలా చేసుకున్నారు, వాళ్ళ అటైర్స్ అలా ఉన్నాయి అని చెప్పేసి అంతా బాగుంది, చూశారు, ఎంజాయ్ చేశారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరే కాబోయే పెళ్ళి ఎవరైతే చేసుకుంటున్నారో మరి ఆ పెళ్లి జంటలకు విలన్లుగా మారబోతున్నారు. మరి ఎందుకు అలా విలన్లుగా మారబోతున్నారు అండ్ వాళ్ళ పెళ్ళి మిగతా వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తానే దాని గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయన రిలేషన్షిప్ ఎక్స్పర్ట్, అలాగే లైఫ్ కోచ్. మరి మాట్లాడదాం, మరి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. సార్, రామ్ సార్, విజయ్ దేవరకొండ గారు రష్మి గారు మ్యారేజ్ బాగుంది, బాగా చేసుకున్నారు, అంతా బాగుంది. కాకపోతే కాబోయే కొత్తగా పెళ్లి జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీళ్ళిద్దరు పర్టికులర్గా విలన్స్ కాబోతున్నారు. అంటే ఎందుకు అలాగా? బేసిక్లీ వీళ్ళు పెళ్లి చేసుకున్న తీరు ఏదైతే ఉందో, అంటే ఆ హంగులు రంగులు, ఆ లావిష్నెస్, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మొత్తం ఆ వెడ్డింగ్ సెరమనీలో కనిపిస్తుంది. సో జనరలీ ఏంటంటే వీళ్ళది సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. స్పెషలీ ఈ కొత్తగా పెళ్లి చేసుకుందామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళల్లో ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయిలు ఏంటంటే అబ్బాయిల్ని నువ్వు కూడా విజయ్ దేవరకొండ లాగా నగలు అవన్నీ వేసుకో, లేకపోతే షర్ట్ వేసుకోకుండా కూర్చో, లేకపోతే అలాంటి అటైర్ ఏదైతే ఉందో సిమిలర్గా ట్రై చేయని చెప్పడము, లేకపోతే అంతా లావిష్గా చేసుకుందాము అనేసి, లైక్ యూనో నగలు అవన్నీ వేసుకొని అంతా లావిష్గా చేసుకుందాము అనేసి. సో అలా ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవ్వడం వల్ల పెళ్ళి కాకముందే గొడవలు స్టార్ట్ అయిపోతున్నాయి. రైట్. ఎలా అంటే ఫ్రాంక్లీ షర్ట్ ఇప్పి నలుగురు ముందు కూర్చోవాలంటే ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్. కానీ జస్ట్ బికాజ్ నాకు కాబోయే వైఫ్ తను లేదు నువ్వు కూడా విజయ్ దేవరకొండలా షర్ట్ ఇప్పేసి నగలేసుకొని కూర్చోవాలి అని అంటే నాకు నచ్చదు. నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ రింగ్స్ వేసుకోవడం కూడా ఇష్టం లేదు. కానీ జస్ట్ బికాజ్ తను అడుగుతుంది కాదనలేక, లేకపోతే అలా ఉంటే బాగుంటుందేమో అని ట్రై చేసి అందరి ముందు నేను ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి, లేకపోతే గొడవాడి, సో ఇవన్నీ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్కి లీడ్ అవుతుంది తప్ప ఇట్ విల్ నాట్ గివ్ అస్ ఎనీ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో దట్ ఈస్ ద రీజన్ మోస్ట్. ఇప్పుడు చూస్తుంటే కనుక ఈ ఫ్రెష్గా ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళ వెడ్డింగ్ ఏదైతే ఉందో ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి, దానివల్ల కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తున్నాయి. కొందరైతే పెళ్ళిని కాల్ ఆఫ్ కూడా చేసేస్తున్నారు. లైక్ దెర్ ఆర్ సర్టన్ కేసెస్ వేర్ పెళ్ళి చేసుకుందాం అనుకొని కానీ ఏ తీరులో చేసుకోవాలో అనే దాని మీద ఆ డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్ రావటము అండ్ వెడ్డింగ్ని కాల్ ఆఫ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే. కానీ వాళ్ళు చేసుకున్న తీరు అందరూ చూసి ఎంజాయ్ చేసింది ఓకే. కాకపోతే వాళ్ళలాగే ఉండాలి, అమ్మాయి రష్మికలాగానే ఉండాలి, సో అట్లే అటైర్ వేసుకోవాలి, ఇవన్నీ ఒక ఫాల్స్, అంటే ఒక ఫాల్స్ దానిలోకి పాడేస్తున్నట్టే అనుకోవచ్చు కదా. అంటే తర్వాత లైఫ్ అనేది కూడా ఈ మూసలోనే మాత్రం పడిపోయే అవకాశాలు ఉంటాయి కదా. డెఫినెట్గా. ఇప్పుడు చూడండి, ప్రతి మనిషికి ఒరిజినాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను వాళ్ళలాగే చేస్తా వీళ్ళలాగా చేస్తా అన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా అలాగే చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్లీ క్రిటిసిజం వస్తుంది. ఇప్పుడు సపోజ్ అలా ఎవరైనా చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎక్కిరియడం స్టార్ట్ చేస్తారు. అరే నువ్వు ఏమన్నా విజయ్ దేవరకొండ అనుకుంటున్నారని వాళ్ళు ఎక్కిరియడం స్టార్ట్ చేస్తారు. మొహాన్ని చెప్పకపోవచ్చు కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. సో అలా నెగిటివిటీ క్రియేట్ అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఇలాంటివి చేయటం వల్ల లైక్ ఇప్పుడు ఎవరోలాగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దెర్ విల్ బి ఎ డిఫరెన్స్. అంటే ఒక రష్మిక ఇంకా విజయ్ దేవరకొండ ఆన్ స్క్రీన్ ఇలా కనిపించినప్పుడు అది ఏదైతే క్రియేట్ చేస్తుందో, ఆరా క్రియేట్ చేస్తుందో, మన ఇద్దరు మేబీ నేను ఇంకా మా వైఫ్ చేసినప్పుడు ఆ ఆరా క్రియేట్ కాదు అక్కడ. ఇట్ విల్ బి మోర్ లైక్ అది డూప్లికేట్స్ లాగా ఉంటారు అండ్ ఇట్ విల్ బి ఈవెన్ ఫనియర్. సో అలా ఏంటంటే మనం ఎవరినో కాపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఒక కాపీడ్ వర్షన్ లాగానే ఉంటుంది, పైరేటెడ్ వర్షన్ లాగానే ఉంటుంది తప్ప ఒరిజినల్కి మ్యాచ్ అవ్వదు అది. సో అప్పుడు మళ్ళీ డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో ఇలాంటివన్నీ అనవసరంగా పెట్టుకొని డిసప్పాయింట్ అయ్యే కంటే కూడా అండ్ ఫ్యూచర్లో వీటి వల్ల కూడా ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బెస్ట్ ఏంటంటే ఎవరి స్తోమతకి తగ్గట్టు, ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఎలా కంఫర్ట్ ఉంటుందో అలా చూసుకొని పెళ్లి చేసుకుంటే బెటర్. కానీ ఇలా సెలబ్రిటీస్, నాట్ ఓన్లీ రష్మిక అండ్ విజయ్ దేవరకొండే కాదు, చాలా మంది చూస్తుంటారండి ఇట్లా లావిష్ వెడ్డింగ్స్ అవుతూ ఉంటాయి కదా. మన సర్కిల్స్లో కూడా వెడ్డింగ్స్ అవుతూ ఉంటాయి ఇట్లా. సో ఆ లావిష్ వెడ్డింగ్స్ అన్నింటినీ చూసి మనం కూడా ఎలా చేసుకోవాలి, మనం కూడా ఇలా చేసుకోవాలనుకుంటారే కానీ మనం ఎలా చేసుకుంటే మనకి సెట్ అవుతుంది అనేది ఆలోచించరు చాలామంది. అది ఆలోచించి అలా పెళ్లి చేసుకుంటే యూ విల్ బీ ది హ్యాపీయెస్ట్ అండి. ఓకే. కానీ సార్,
ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్స్ కానీ, ఇప్పుడున్న పీపుల్ మీద, అమ్మాయిల మీద, అబ్బాయిల మీద ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇన్‌ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌ది ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దట్స్ దేర్. ఎందుకంటే మెనీ టైమ్స్ మనం చూస్తూ ఉంటాం. సెలబ్రిటీసే కాదు, మన ఫ్రెండ్స్‌వి కూడా మనము సోషల్ మీడియా పోస్ట్‌లు అవి చూస్తూ ఉంటాం. వాళ్ళు వెకేషన్‌కి వెళ్ళినట్టు గానీ, వాళ్ళు అన్యోన్యంగా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్టు. సో, ఇలాంటివన్నీ వాళ్ళు ఫోటోలు పెట్టినప్పుడు ఏంటంటే, మిగతా వాళ్ళు కూడా నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్. వాళ్ళు ఏంటంటే ఈ కంపారిజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్ చూడు ఎలా వెకేషన్కి వెళ్తున్నారో, మా ఫ్రెండ్స్ చూడు ఎలా డిన్నర్స్కి వెళ్తున్నారో, వాళ్ళు చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారు విత్ ఈచ్ అదర్ అనేసి. సో ఎందుకంటే ఆబ్వియస్లీ నేను ఫోటో దిగుతున్నాను అన్నప్పుడు స్మైల్ చేస్తాను, హగ్ చేసుకొని చేస్తాను. డజంట్ మీన్ 24/7 ఐఎమ్ స్మైలింగ్ విత్ మై వైఫ్ అండ్ హగ్గింగ్ మై వైఫ్ కదా. సో అది తెలియక చాలామంది ఏంటంటే ఈ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని కంపేర్ చేసుకుంటూ మన లైఫ్ ఎందుకు అలా లేదు అని అనవసరంగా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో దానివల్ల అంటే ఈ సోషల్ మీడియా వల్ల చాలామంది ఇలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కానీ అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, వాళ్ళ లైఫ్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ ఎవరికి బయటికి కనపడరు. అవన్నీ పెట్టుకోరు కదా సోషల్ మీడియా. సో ఆబ్వియస్లీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ఇట్ చూస్తున్నారే తప్ప ది అదర్ సైడ్ చూడట్లేదు. బట్ మన లైఫ్లో మనకి బోత్ సైడ్స్ తెలుసు. కాబట్టి ఏంటంటే ఆ కంపారిజన్లో అరే మనం అలా లేమే అని అనుకొని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియా తోటి మనల్ని కలపడానికి ట్రై చేసే కంటే కూడా కపుల్స్ని విడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది సోషల్ మీడియా. ఐ విల్ టెల్ యూ లాజిక్ అండి ఇక్కడ. ఓకే. ఆల్గరిథమ్స్ ఎట్లా నడుస్తుంటాయంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ కానీ వీటన్నిటివి, నాకు నా స్పౌస్కి లేకపోతే నా పార్ట్నర్కి ఏదో గొడవైంది. గొడవ అయినప్పుడు మనము గూగుల్లో ఏదో సెర్చ్ చేస్తూ ఉంటాము. అండ్ మన సెర్చ్ దాంతో వాళ్ళకి తెలుస్తుంటుంది దట్ యూఆర్ గోయింగ్ త్రూ అ రఫ్ ఫేస్ అనేసి. లైక్ హౌ టు కంట్రోల్ మై వైఫ్ అనేసి, లేకపోతే హౌ టు హ్యాండిల్ ప్రెషర్ అనేసి, ఇట్లాంటిది ఏదో ఇది ఉంటుంది. ఆర్ హౌ టు గో త్రూ అ బ్రేకప్ అనేసి ఇలాంటివి మీరు సెర్చ్ చేస్తారు. మీ సెర్చ్ హిస్టరీ ప్రకారం ఇప్పుడు సోషల్ మీడియా ఏం చేస్తుంది అంటే, నువ్వు తప్పు చేయలేదు, నువ్వు శుద్ధపూసవి, తప్పంతా ఆ అమ్మాయే చేసింది అన్నట్టు పోస్టులు వస్తూ ఉంటాయి అన్నమాట నీకు సోషల్ మీడియాలో. సో అక్కడ కలిపేదానికంటే కూడా విడగొట్టేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ, రైట్? సో ఆ అమ్మాయికి పోస్ట్ ఎట్లా వెళ్తాయంటే, అరే నువ్వేం ఇగో మగాళ్ళందరూ ఇంతే ఇంతే, వాళ్ళు బాగుపడరు, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు, మన అమ్మాయిలు మనమే కరెక్ట్ అనేసి అలాంటి పోస్టులు అన్నీ ఆ అమ్మాయికి వెళ్తూ ఉంటాయి. సో ఆమెకి నచ్చినట్టు ఆమెకి తగ్గ పోస్టులు ఆమెకి వెళ్తూ ఉంటాయి, మీ ఫీడ్ అంతా మీకు వస్తూ ఉంటుంది. ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే స్కోప్ ఏదైతే ఉందో అది ఇంకా తగ్గిపోతుంది అన్నమాట. సో అలా ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్ల రిలేషన్షిప్స్ దెబ్బతినడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఏంటి అని అంటే ఆల్గరిథమ్స్ అన్నీ ఎట్లా వర్క్ అవుతాయి అని అంటే, మనకి ఏదైతే మన మెంటల్ స్టేట్ దానికి అర్థమైపోతుంది. మనకి నచ్చినట్టు మనకి కావాల్సిన ఫీడ్ మనకి ఇస్తూ ఉంటుంది, నువ్వేం తప్పు చేయలేదు అనేసి. ఆ అమ్మాయికి కూడా అలాగే వెళ్తుంది. అండ్ ఆన్ ది హోల్ ఏమవుతుంది అంటే ఆ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప అక్కడ ఆ బ్రిడ్జింగ్ ది గ్యాప్ అనే స్కోప్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు ఆ గ్యాప్ మనం చేసింది తప్పు, అరే దీనికా మనం గొడవ పడి విడిపోయింది అని ఎప్పుడు రిలీజ్ అవుతారు? రిలీజ్ అయ్యి మళ్ళీ ఏమన్నా కలిసే అవకాశాలు అట్లా ఏమైనా ఉంటాయంటారా? కొంచెం టైం అండ్ పేషెన్స్ ఉన్న కపుల్స్లో ఈ రియలైజేషన్ తొందరగా వస్తుంది. ఏంటి అని అంటే కామన్ జనరల్గా ఓపెన్ మైండ్ తోటి మనం మాట్లాడుకొని అసలు మిస్టేక్ ఎక్కడైంది, ఎవరు తప్పు చేశారో, నేను కనుక తప్పు చేస్తుంటే ఆ తప్పు ఒప్పుకునే ఓపెన్ మైండెడ్నెస్ నాకు కూడా ఉండాలి, రైట్? అంతేగాని డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయి నేనేం తప్పు చేయలేదు అని అంటే ఆబ్వియస్లీ అది వర్కౌట్ కాదు. సో మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటే యూ షుడ్ బి ఓపెన్ టు ఫీడ్బ్యాక్. ఓకే. అండ్ సెకండ్లీ తప్పు చేస్తే కనుక ఆ నిజాయితీ, ఆ ట్రూత్ఫుల్నెస్ ఇంపార్టెంట్ అనమాట. మీరు తప్పు చేయటం అనేది అది పెద్ద తప్పు కాదు యాక్చువల్గా, దట్ ఈస్ కామన్. చేసిన తప్పు ఒప్పుకోవడం అండ్ రిపీట్ చేయకపోవడం అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కానీ మ్యాక్సిమం మనుషులు అన్నాక ఆ తప్పును ఒప్పుకునేదానికి సిద్ధంగా ఉండరు కదా, ఈవెన్ అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా కానీ. దట్ ఈస్ వైర్. ఇప్పుడు ఎందుకు అని అంటే నేను తప్పు చేశానని ఒప్పుకుంటే దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అని చాలామంది అని అనుకుంటారు. అంటే తప్పు చేయడమే అదొక పెద్ద నేరం అన్నట్టు చూస్తున్నారు. తప్పులు అందరూ చేస్తూ ఉంటారండి, కానీ చేసిన తప్పే మళ్ళీ చేయడం అనేది నేరం. ఓకే. బికాస్ ఈ మిస్టేక్స్ అనేది యాక్సిడెంటల్గా అవుతూ ఉంటాయి. సేమ్ మిస్టేక్ నేను రెండోసారి చేశాను అనుకోండి, దట్స్ మై చాయిస్, అది యాక్సిడెంటల్ కాదు, రైట్? సో ఇది అర్థం చేసుకొని ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఫర్ ది ఫస్ట్ టైం అయింది అని అంటే పెద్ద మనసు చేసుకొని మనం క్షమిస్తే ఆబ్వియస్లీ మన రిలేషన్షిప్ బాగుంటుంది. ఎస్,
ఒకటే తప్పు మళ్ళీ మళ్ళీ రిపిటేటివ్ మోడ్లో అవుతుంది అని అంటే దెన్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ బికాస్ దట్స్ ఎ చాయిస్, దట్స్ నాట్ బై యాక్సిడెంట్. సో అందుకని ఏంటంటే మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మన రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అని అంటే ఆ ఓపెన్ మైండెడ్నెస్ అనేది ఇంపార్టెంట్, ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు తప్పు చేశారు అని మీకు తెలిసినప్పుడు మీరు దాన్ని ఒప్పుకొని మరోసారి చేయకుండా ప్రయత్నించడం. అండ్ మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో ఎవరైనా కానీ ఈ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అండ్ ఈ సోషల్ మీడియా ద్వారా కూడా కంప్లీట్గా వాళ్ళ రిలేషన్షిప్ని రియూన్ చేసుకున్న సందర్భాలు కానీ దాని నుంచి బయటపడిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఉన్నాయండి. లైక్ ఒక కేసు, లైక్ రీసెంట్గా వచ్చిన కేసు. దాంట్లో ఏంటంటే వైఫ్ ఏంటంటే తను షీ కీప్స్ కంప్లైనింగ్ అనమాట. ఏంటనంటే ఒకటే కంప్లైంట్ ఏంటంటే ఆమెది, మా హస్బెండ్ అతను నన్ను ఎంతైతే హ్యాపీగా ఉంచాలో అంత హ్యాపీగా ఉంచట్లేదు అని షీ కీప్స్ కంప్లైనింగ్ అనమాట. అండ్ దట్ ఈస్ ఆర్ మేజర్ కంప్లైంట్. నన్ను ఎంతైతే హ్యాపీగా ఉంచాలో అంత హ్యాపీగా ఉంచట్లేదు అనేసి. అంటే ఏంటమ్మా నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటిది, ఏంటి మీ హస్బెండ్ చేసేది ఏంటిది, నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటిది అని అంటే ఆమె సింపుల్గా చెప్పింది ఏంటిది అని అంటే, నాకు ఒక సొంత ఇంట్లో ఉండాలని ఆశ. అట్ ది సేమ్ టైం మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే క్యాబ్లో వెళ్తూ ఉంటాం, నాకు అది కొంచెం నామోషిగా ఉంటుంది. ఒక కార్ ఉండడం అనేది నాకు నా ఇది. కానీ ఒక కార్ కొనుక్కుందామన్నా, ఒక ఫ్లాట్ కొనుక్కుందామన్నా అతను ఇప్పుడు కాదు కొంచెం సమయం ఆగుదాము అనేసి అంటాడు. కొన్ని రోజుల తర్వాత అని అంటాడు. మా ఫ్రెండ్స్ అందరేమో ఎంజాయ్ చేస్తున్నారు, బట్ నేను ఇంకా క్యాబ్లలో తిరుగుతున్నాను, ఇంకా అద్దెంట్లో ఉంటున్నాను, నాకు ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది మీరే చెప్పండి అనేసి షీ వాస్ దట్స్ హర్ వర్షన్. నేనేం చెప్తున్నాను అని అంటే ఇక్కడ తనకి నేను చెప్పింది ఏంటిది అని అంటే, పెళ్ళి కాకముందు అతని స్తోమత ఏంటో నీకు తెలియదా అని అడిగినాను. ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళి కాకముందు అతని స్తోమత ఏంటో తెలియదా, అతను ఎంత సంపాదిస్తున్నాడో, వాళ్ళ ఆస్తి ఏంటి నీకు ముందే తెలియదా అమ్మా అని అడిగాను. తెలుసండి. మరి స్తోమత తెలిసి నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు వీటన్నిటికీ నువ్వు రెడీగా ఉండాలి కదా. లేదంటే నువ్వు కావాలనుకున్న దానికి కొంచెం టైం ఇవ్వాలి కదా అబ్బాయికి. నువ్వు టైం కూడా ఇవ్వకుండా నాకు తొందరగా నాకు కార్ కావాలి, నాకు ఫ్లాట్ కావాలంటే ఎక్కడి నుంచి అతనికి ఎంత ప్రెషర్ పడుతుంది అతనికి. సో ఆ ప్రెషర్ వల్ల గొడవలు అవుతూ ఉంటాయి. నిన్న ఒక మాట అంటావు, నువ్వు ఒక మాట అంటావు, మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉంటారంటే ఉండరు. అండ్ ఇక్కడ వాళ్ళకి నేను ఇచ్చిన కౌన్సిలింగ్ త్రూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ మేడ్ హర్ రియలైజ్ దట్ తను చేసేది ఏంటిది అని అంటే, ఇన్ ద హోల్ ప్రాసెస్ అతనికి ఎక్కువగా ప్రెషర్ పెట్టేస్తుంది. ఆల్రెడీ వర్క్లో ప్రెషర్ ఉంటుంది. సో వర్క్ ప్రెషర్తో పాటు ఇంటికి వచ్చినాక 4 మంచి మాటలు చెప్పుకొని రిలాక్స్ అవుదాం అనుకునే ప్లేస్లో మళ్ళీ నువ్వు కూడా ప్రెషర్ పెట్టావు అంటే ఏమైపోతాడు అనే ఆ అమ్మాయికి రియలైజ్ అయిన తర్వాత, ఆ రియలైజ్ చేయించిన తర్వాత, దట్ ఈస్ వెన్ ఆ అమ్మాయిలో కూడా కొంచెం మార్పు కనిపించింది. బట్ ది బెస్ట్ థింగ్ ఏంటిది అని అంటే, వెరీ రీసెంట్లీ దే కేమ్ అండి. ఇది ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దిస్ వాజ్ అబౌట్ 8 months or 10 months బ్యాక్. వెరీ రీసెంట్లీ మళ్ళీ వచ్చారు వాళ్ళు నా దగ్గరికి వచ్చి కలిసి ఒక కార్ బుక్ చేసుకున్నారు అనేసి నాకు చెప్దాం అనేసి వచ్చారు మన ఆఫీస్కి. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయికి కొంచెం ఆ అమ్మాయికి ఏం కావాలి అనేది ఆ అమ్మాయి చెప్పుకుంది. ఆ కావాల్సింది సప్లై చేయడానికి ఈ అబ్బాయి కూడా ఎంతో కొంత సమయం అనేది పడుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఏంటి దానికి తగ్గట్టు, అంటే వాళ్ళ వైఫ్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని ఎంతో కొంత డౌన్ పేమెంట్కి ప్లాన్ చేసుకొని ఫైనలీ ఒక 8 months or 10 months తర్వాత వాళ్ళు ఒక కార్ బుక్ చేసుకొని నా దగ్గరకు వచ్చి ఎంత హ్యాపీగా చెప్పుకున్నారంటే, సార్ మా ఫస్ట్ స్టెప్ వేసాం మేము, వి బాట్ అ న్యూ కార్ అనేసి. అండ్ దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా తెలిసిపోతుంది, వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే అప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అక్కడ ఆఫీస్లో ప్రెషర్ పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత ప్రెషర్ పెడితే ప్రెషర్ కుక్కర్లోనే ఉన్నట్టుంటుంది తప్ప సో రిలీఫ్ అనేది దొరకదు. సి బికాస్ హోమ్ ఈజ్ అ ప్లేస్ వేర్ నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు నేను సేద తీరాలా అనే థాట్లో ఉండాలి. కానీ అబ్బా ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలా అనే థాట్ రావద్దు. అలా రాకుండా చూసుకోండి. ఓకే, నైస్ సార్. ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారో అలాంటి ఫాల్స్ అలిగేషన్స్లో కానీ ఫాల్స్ దానిలో పడిపోకూడదనే మీరు చెప్పారు. నైస్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.